ఒక రాజు తన గురువు గొప్పదనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టలను బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని తీసుకున్నాడు. వాటిని తీసుకొని ఇంటికి వెళ్తుండగా దారిలో చలికి వణుకుతున్న ఒక బిచ్చగాడు కనిపించాడు. వాడి పరిస్థితి చూసి గురువుకి జాలేసింది. వాడి అవస్థను చూసి తట్టుకోలేక తన చేతిలో ఉన్న పట్టు బట్టల్ని ఇచ్చేశాడు. మరునాడు రాజు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు అనుకోకుండా బిచ్చగాణ్ణి చూశాడు. వాడు తాను గురువుకు బహూకరించిన పట్టు బట్టలు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు. కొద్ది రోజుల తరువాత రాజుగారు మళ్ళీ గురువుకి బంగారు కడియాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయలేక ఆర్థిక కష్టాలతోటి ఇబ్బంది పడుతున్న ఒక రాజోద్యోగికి బహూకరించాడు గురువు. ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువును పిలిపించాడు. మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీరు అందరికీ పంచిపెట్టడం పద్ధతిగా లేదు అని గురువును కోపంగా అడిగాడు రాజు. అప్పుడు గురువు ఇలా చెప్పాడు, దానం చేయడం అంటే ఆ సొమ్ము లేదా వస్తువు మనది కాదు అని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ వస్తువు మీది అని మీరు ఇంకా భావిస్తున్నట్లే. ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు అని చెప్పాడు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువగా ఉంది అని అనిపించింది. అందుకే వారికి ఆ వస్తువులను ఇచ్చేశాను. అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతోటి తన తప్పును తెలుసుకొని గురువు గారిని క్షమించమని కోరాడు రాజు. రాజు తన చేసిన దానాన్ని పుచ్చుకున్న వ్యక్తి మరొకరి అవసరాలకు దానం ఇవ్వడంలో గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు రాజు.